యువకులు గ్రామాల అభివృద్ధిలో ముందుండాలని, భవిష్యత్తులో యువతకు అండగా ఉంటామని, రాబోయే రోజుల్లో యువత అన్ని రంగాలలో ముందుకు రావాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో పొన్నం కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గవ్వలపల్లి ప్రీమియర్ క్రికెట్ లీగ్ మ్యాచ్ను గత 4 రోజులుగా నిర్వహిస్తున్నారు. నేడు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి గెలుపొందిన క్రీడాకారులకు, మహిళలకు ఆయన చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. క్రికెట్ పోటీలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 15,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీ, రెండవ బహుమతి 8,000 నగదుతో పాటు ట్రోఫీని ఆయన అందజేశారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇంకెన్నెన్నో కార్యక్రమాలు మన యువకులను ప్రోత్సహించే విధంగా, మరి వాళ్ళకు ఆదర్శవంతంగా ఉండే విధంగా మా యువకులు, మా ఆర్గనైజర్ పొన్నం కృష్ణగౌడ్ గారు, మీ అందరు కూడా కలిసి మరి వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా మనం అందరం కలిసి ఒక కుటుంబం లాగా మన గ్రామాన్ని అభివృద్ధి దశలో తీసుకుపోయే విధంగా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదున్నా మీకు అండగా మేముంటాం. అన్ని కష్టాలలో అన్ని సమస్యలు తీర్చే విధంగా మేము పనిచేస్తాం. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మేము మీతో ఉంటామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మాటిస్తూ, ఏదున్నా ఈ గవ్వలపల్లి ఒక కుటుంబం లాగా ముందుకు పోయి గ్రామం బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమంలో ముందుంచే విధంగా మేము పనిచేస్తాం. మాతో కలిసి మీరందరూ కూడా ఒక కుటుంబం లాగా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా పిల్లలకు, మా యువకులకు, మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.